ఏమంటివి జాతి నెపమున సూదసుతన కింద నిలువ అర్హత లేదందువా. ఎంత మాట ఇది క్షాత్ర పరీక్షే గాని క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్షే అందువా. నీ తండ్రి భరద్వాజుని జనం వెంటిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం వెంటిది. మట్టి కుండలో పుట్టితివి కదా, నీది ఏ కులము? ఇంత ఏలా అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివ సముద్రాల భార్య గంగా గర్భంలో జనించలేదా? ఆయనది ఏ కులము? నాతో చెప్పిత్తివేమయ్యా. మా వంశములకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేషియకు ఊరసి పుత్రుడు కాడా? అతడు పంచమజాతి కన్యకు అన్యతేందు శక్తిని, ఆ శక్తి చండాలకు ఎందు పరాశరుణ్ణి, ఆ పరాశరుడు పల్లె పరిచైన మత్స్యగామి ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాన్నైన పితామయ్యి అమ్మతో, పితామయ్యి అంబికలతో, పినతండ్రి పాండురాజును మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణుడని మీచే కీర్తించబడుచున్న ఆ విదురదేవుణ్ణి కనలేదా? సందర్భావసరం బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశం ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అను వ్యర్థ వ్యాధములెందుకు? నాయన సుయోధన, తాత ఏరుల పారుల బ్రహ్మర్షుల వారి జననం మనం విచారించిన తగినవి కాదు. ఇది నువ్వన్నట్టుగా ముమ్మాటికి క్షేత్ర పరీక్షే. క్షేత్రమున్నవారే క్షత్రియులు, వారినెవరు రాజ్యమున్నవారే రాజులు. అట్టి రాజులే ఈ కురురాజ్య పరిషత్తుకు పాల్గొనటకు అర్హులు. ఓహో, రాజ్యరికమా అర్హతను నిర్ణయించినది. అయినా మా సామ్రాజ్యంలో సస్యశ్యామలమై సంపద విరాళమై వెలుగొందు. అంగరాజ్యానికి ఇప్పుడే ఇతని మూర్ధాభిషక్తుని గమనించుచున్నాను. సోదరా దుశ్శాసున, అనర్ఘ నవరత్న శక్తి కిరీటమును వేగముగా గొనితెమ్ము. మామా గాంధార స్వరభూమ సురచిరుమణిమై మండిత సువర్ణ సింహాసం తెప్పించెదను. పరిజన్లారా, పుణ్య భగీరథ నదితో నందుకొనుడు. కళ్యాణ భట్టులారా, మంగళ తూరము సుస్వారంగా మ్రోగినుండు. వంది మాగదులారా, కర్ణ మహారాజును కైవరమే గవింపుడు. పుణ్యాంగులారా, ఈ రాజసుతులకు పాలవంగమున కస్తూరి తిలకం తీర్చిదిద్ది బహుజన సుకృత పరిపాలక సౌలభ్య సహజ కౌశ కర్ష వైడ్యూర ప్రభాతిథి తోలికి వంచలు చెలరేగే వీరగంధం విద్యాల్పుడు. నేనే ఈ సకల మహాజన సమక్షమున పండిత పరిషాదును సర్వదా శతద సహస్రద ఈ కులకలంక మహాపంకములను శాశ్వతంగా ప్రక్షాళన గావించెదను. పాంచాలి పంచభద్రుగా ఏమేమే నీ ఉమ్మత్త వికటాట్టహాసము. ఎంత మరవ యత్నించను మరుపు రాక హృదయ శైల్యాభిమానం లేని నీ పరిహాసరములే నా కన్నపటము రయ్యలు చేయుచున్నవే. అహో క్షీరావార సిజనీతరాక సుధాకర వంశ సజమప్త నమోత్తమ క్షత్రియ వీరుల పరిపాలత భారత సామ్రాజ్య దౌరయుండనై నిజప్త వీర ప్రగింపద చతుర్దశ భువన శుర్వరేణ్యులకు శత సోదరులకు అగ్రజుండనై పరమేశ్వర పాదు భారత పరశురామ సద్గురు ప్రాప్త శస్త్ర విద్యాపారి ఉండైన రాదేవునకు మిత్రుండనై మానదనుడనై మనుగడ సాగించు నన్ను చూచి ఒక్క ఆడది పారిచారిక పరివృత్తి అయి పగ్గలు పడిన గుటయా. అగో తన పదులతో తుల్యుడినకు నన్ను బావగా సమ్మానింపక గృహణి ధర్మ పరిదగ్ధ అయి లజ్జా విముక్తి అయి ఆ పంతకి ఎట్ట ఎదుట ఏలగేల సేయవలే. అవునులే, ఆ వయసు బాలిన బామకు ఎగ్గేమి సిగ్గేమి. వంతు నా మగని ముందుకు మగని వచ్చిన పర్యంతం రెచ్చిన కడిపిచ్చితో పచ్చి వైభవములు ఆడి తేలించు నేనేల కచకచపడవలే. ఊర కుక్క ఉచితానుచిత జ్ఞానంతో మొర్రెత్తి కూతలిడునా అని సరిపెట్టుకుందునా? ఈ లోకము యందు మా ఎముకుడుండునా? అయినా దుర్విజయం సాగించు యాగమని తెలిసి మీ మేర రావలే. వచితిమి పో, అందు నిజరత్న ప్రభాసోపేత్తమై సర్వత్వ సంక్షోభితమైన ఆమయ సభాభవనము మాకేల విడది కావలే. అయినది పో, అందు చిత్ర విచిత్ర లావణ్య లహరులలో ఈదురులాడు మాకేల కలుగువలే. కలిగినది పో. కానీ దీని వలన మన కొరకు ప్రయోజనమేమి? వచ్చిన మచ్చ మాసిపోవునా?
పరాభావమునులో సమసిపోవున. లేదు, నీ ఊహ సరికాదు. పరమ పురుషులకు ప్రాప్తించే అనాయాస మరణము, అమరలోక నివాసము ఈ పాండవులకంత సులభముగా లభించరాదు. చేసిన దోషము ప్రతి నిమిషము తలచి తలచి తమ దుష్కృత్యములను తామే వగచి కృషించి నశించవలె. లేదా నీకు ఆ జన్మమంతము దాసాన దాసులై నడపీనుల వలె మనుగడ సాగించవలె. వాడు పేరుకు ధర్మరాజే గాని పెనువేప విత్తు జూదరి వ్యసనపరుడు. ఆ మిషతోనే వానిని హస్తినకు రావించి పాచికలాడించి ఓడించి సర్వము హరించి నీ నిండు కొలునక్క పాంచాలిని ఈడ్పించి వల్వలుప్పించి వివస్త్రగాంచి వివిధ మానవతిగా నిలిపి నీవు నీ శత సోదరులు ఈ యశోరక్షకుడైన ఈ రాధేయుడు తక్కువగా నీ స్వజన బంధుమిత్ర సామంత ఏ ప్రజా సముదాయం ఎల్లరూ గెలిచేసి గొల్లునవ్వ పాండవుల పంచ ప్రాణాలు విలా 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 పోవా. అయ్యారే నాటి మేనల్లుడు పరాభావమునకు మామ శకుని చెల్లించిన పరిహారం మీద ఉరే ఉరే అని సమస్త లోకాలు హర్షధ్వానములు సలుప. నా చరిత్ర భారతీయ ఇతిహాస పుటలపై చిరస్థాయిగా సువర్ణాక్షరములతో లిఖించబడినట్లా నే పగ తీర్చనిచ్చో. నేను నీ మేనమామ శకునినే కాదు, నీ తల్లి గాంధారీదేవి తోడబుట్టిన వాడినే కాదు.